హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పునీత్ వరల్డ్. ఇది మలేషియా సిరీస్లోని మేము మెలాకా వెళ్ళిన రోజు అనమాట. సో మార్నింగే లేచి ఫ్రెష్ అయ్యి ఆల్మోస్ట్ 11 అయింది. బస్ స్టేషన్కి వచ్చాము. కేఎల్సిసి బస్ స్టాండ్ అండి. ఇదిగోండి, అది అక్కడంతా టికెట్స్ డైరెక్ట్గా ఇస్తారు. ఇక్కడేమో ఆన్లైన్ బుకింగ్. ఇక్కడే తీసుకున్నాం మేము, ఎందుకంటే అక్కడ చాలా టైం పడుతుంది అనేసి. ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి బస్సెస్ ఉన్నాయి. అండ్ 2 hours జర్నీ ఇక్కడ నుంచి మెలాకాకి, మలేషియా నుంచి. సో మాకు టికెట్స్ బుక్ అయిపోయి అంతా ప్రాసెస్ అండి. ఫుల్గా చాలా టైం పట్టింది. పాస్పోర్ట్ నెంబరు అందరిది ఎంటర్ చేసేసరికి. మనీ కూడా త్రూ మిషనేనండి. మాకు అసలు 5 minutes టైమే ఉంది టికెట్స్ తీసుకున్నాక. సో కంగారుగా పరిగెట్టి మా ప్లాట్ఫామ్కి వెళ్ళి బస్ ఎక్కేసాము. అండ్ 2 hours జర్నీ అలా పోయి 4 hours అయింది, ఎందుకంటే దారిలోని యాక్సిడెంట్ అయింది ఎక్కడో. సో దానివల్ల చాలా లేట్ అయిపోయాం రీచ్ అయ్యేసరికి. మేము వచ్చిన ఆల్మోస్ట్ 1 hourకి మాతో వచ్చిన వాళ్ళు వేరే బస్ అనమాట. సో వాళ్ళు వచ్చారు. అంతవరకు మేము ఈ మలాకా బస్ స్టాప్లోనే ఉండాల్సి వచ్చింది. ఫుల్ షాపింగ్ ఉందండి. సో అంతా చూసుకొని ఉన్నాం అనమాట. టైంపాస్ అయిపోయింది. అండ్ ఇక్కడ నుంచి డైరెక్ట్గా మేము మెలాకాలో ఏదైతే ఫేమస్సో అక్కడికే వచ్చేసామండి. అది క్రూజ్ ట్రిప్. బట్ మెయిన్ చేసిన మిస్టేక్ ఏంటి అంటే, ఓన్లీ ఇది 1 day ట్రిప్ కింద పెట్టుకున్నాము. బట్ నా సజెషన్ ఏంటంటే, మెలాకా అన్నది మినిమం 2 days 3 days ట్రిప్ పెట్టుకోండి. ఇట్స్ అ సూపర్ ప్లేస్ టు ఎక్స్ప్లోర్ అండి. రాగానే ఫస్ట్ టికెట్ తీసేసుకున్నాము, ఎందుకంటే ఇది కూడా ఎవ్రీ హాఫ్ అన్ అవర్ 1 hour అన్నారు. సో ఫస్ట్ టికెట్ తీసేసుకుంటే పని అయిపోదని టికెట్ తీసుకొని మేము ఆల్రెడీ లంచ్ ప్రిపేర్ చేసుకొని తెచ్చుకున్నాము. కూర్చొని తినేసాం అనమాట పక్కనే. అండ్ ఈ క్రూజ్ వచ్చేసి ఎవ్రీ హాఫ్ అన్ అవర్ అన్నాను కదా, మా ముందే జస్ట్ వెళ్ళిపోయిందండి. మా టర్న్ వచ్చేసరికి ఇంకో హాఫ్ అన్ అవర్ పట్టింది. ఏంటో తెలియదు, బోల్డ్ క్రూజెస్ ఉన్నాయి కానీ ఒకటే దాన్ని తిప్పుతున్నారు అటు ఇటు. మరి ఎందుకో తెలియదు మనకి. మేబీ అన్సీజన్ ఏమో మరి తెలీదు. సో మేము ఫస్ట్ ఉండడం వల్ల లైన్లోని లక్కీగా మాకు క్రూజ్లోని ఫస్ట్ ప్లేసెస్ దొరికాయండి. అస్సలు ఆసమ్ అండి ఈ క్రూజ్ ట్రిప్ మాత్రం. చుట్టూతా మంచి సిటీ వ్యూ, ఫుల్ హోటల్స్ అవి అనమాట. స్టే చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. మాకు ఐడియా లేదండి అంత కాదేమో అని చెప్పి మేము స్టే ఆప్షన్ పెట్టుకోలేదు, జస్ట్ విజిట్ ఆప్షన్ పెట్టుకున్నాం. బట్ నేనైతే చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యాను, నేను మా హస్బెండ్. ఎందుకంటే మాకు చాలా నచ్చేసింది. చాలా అంటే హిస్టారిక్ సిటీ లాగా చాలా బాగుందండి సిటీ మాత్రం. వచ్చే దారిలో షాపింగ్ కూడా ఉండేది. మేము లేట్ అయిపోయాము, ఆల్మోస్ట్ ఈవినింగ్ అయింది రీచ్ అయ్యేసరికి. సో ఏంటంటే ఇక్కడ మ్యూజియం చాలానే ఉన్నాయి కానీ అన్నీ కూడా 4:35కి క్లోజ్ అండి. మరి అదేం టైమింగో నాకు అర్థం లేదు. ఎక్కడైనా ఈవినింగ్స్ ఉంటాయి, మరి ఎందుకో తెలియదు. ఇగోండి, మనం వెళ్ళే దారిలో మొత్తం ఇలా బ్రిడ్జెస్ ఉంటాయి అన్నమాట. ఆ బ్రిడ్జెస్ అన్నట్లకి ఇలాగా మనకి వెల్కమింగ్ బోర్డ్స్ అని సంథింగ్ అది అదర్ అలాగా పెట్టారు. పునీత్ అసలు ఫుల్ ఎగ్జైటెడ్, అమ్మ షిప్ ఎక్కాలి అని ఎగ్జైటెడ్. మరి ఎందుకో తెలియదు, ఎక్కాక భయపడ్డాడు అనుకుంటాను. సైలెంట్గా కూర్చొని ఉండిపోయాడు. చెప్పాను కదా, మనం వెళ్ళే దారిలో ఒక పక్కంతా ఇలా రెస్టారెంట్స్ ఉంటాయి, మొత్తం 2 పక్కల కూడా. ఇంకోటి ఏంటంటే, మనం ఎక్కాక వాళ్ళు కంటిన్యూస్గా చెప్తున్నారు అనమాట. అంటే ఈ మధ్యలో చాలా హిస్టారిక్ ప్లేసెస్ అని, ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏవో ఉన్నాయి, వాటి కోసం, వాటి సిగ్నిఫికెన్స్ కోసం వాళ్ళు చెప్తున్నారు మైక్లోని. మేము అది అసలు అదేంటో తెలీదు, మేము అసలు అది వినిపించుకోలేదు ఫస్ట్ టైం. తర్వాత తెలిసింది వాళ్ళు చెప్తున్నారు. అయ్యో వినుండాల్సింది ఏంటి అని. బట్ మిస్ అయిపోయాము. చూడండి, కలర్ఫుల్గా చూడ్డానికి ఎంత బాగుందండి. లక్కీగా వెదర్ కూడా మాకు భలేగా క్లౌడీగా అయ్యి వర్షం కూడా పడింది ఇన్ఫ్యాక్ట్ మధ్యలోని. అసలు ప్లెజెంట్గా ఉందండి. ఇగో చూడండి, స్పాస్, హోటల్స్, వాళ్ళు మనకి బాగా చెప్తూ ఉంటారు అనమాట అక్కడ కూర్చొని వాళ్ళు చాలామంది. ఇగోండి, చెప్పాను కదా బోల్డ్ బ్రిడ్జెస్ వస్తాయనేసి. ఇగోండి ఇదొకటి, వాటికి ఏదో ఒక సిగ్నిఫికెన్స్ అయితే ఉందండి. ఇగోండి, ఇదొక బస్ స్టాప్ అంట సంథింగ్. అండ్ ఆ పక్కన అమ్యూజ్మెంట్ పార్క్స్ ఉన్నాయి చిన్నవి. చెప్పాను కదా ఇది బస్ స్టేషన్. ఇగోండి, జంబతన్ ఓల్డ్ బస్ స్టేషన్ అలాగా. సో ఇది మాత్రం నేనైతే మీకు 100% రికమెండ్ చేస్తానండి. మిస్ చేసుకోవద్దు మెలాకా అన్నది మలేషియా వచ్చిన వాళ్ళు. అండ్ 2 days ట్రిప్ పెట్టుకోండి కంపల్సరీగా. అండ్ ఇక్కడ చూడండి, ఒక హౌస్ వస్తుంది. ఆ హౌస్లో చూడండి కార్, మరి అది ఏంటో తెలియదు, జస్ట్ అలా షోకి పెట్టుకున్నాడో లేకపోతే ఏంటో తెలియదు. రివర్స్లోని చూడ్డానికి అయితే భలేగా ఉన్నది. ఆ పక్కన అమ్యూజ్మెంట్ పార్క్ ఉండేది. సో మాకైతే అస్సలు టైం లేదండి. మేము ఇంకా రిస్క్ కూడా చేయలేదన్నమాట. ఈ క్రూజ్ ట్రిప్ ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 hour అయిపోయాక
మేము ఇంకా అక్కడ ఏం ప్లేస్ ఉందో ఫాస్ట్గా చూసేసి వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యాం. ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకోలేదు, ఎందుకంటే మళ్ళీ మేము మలేషియా వెళ్ళాలి కదా, బస్సెస్లో దొరుకుతాయో దొరకవో అని చెప్పేసి ఇంకా మేము రిస్క్ అయితే చేయలేదు. ఇక్కడ నుంచి మనం క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళాలంటే చాలా కాస్ట్ అండి, అందుకని మేము బస్ మీదే రిలై అవ్వాల్సి వచ్చింది. ఉన్నాయి 11:30 నైట్ 11:30-12 వరకు లాస్ట్ బస్ ఉన్నది, బట్ అయినా కూడా ఎందుకు ఇంకా అని చెప్పేసి మేము డెడ్ లైన్ ఒక 9:30-10 పెట్టుకున్నాం, అప్పటికి ఎలాగైనా స్టార్ట్ అయిపోవాలని. సో ఇక్కడే మాకు ఆల్మోస్ట్ 7 అయిపోయింది, క్రూజ్ దగ్గరే 6:30 అయిపోయింది. సో ఇక్కడ నుంచి తర్వాత ఒక సగం వరకు తీసుకెళ్ళి రిటర్న్ చేసేస్తాడండి, మళ్ళీ అదే దారిలో వెనక్కి వస్తాము. చెప్పాను కదా వాళ్ళు కంటిన్యూస్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇక్కడ అది అక్కడ ఇది అనేసి. ఇగోండి ఇక్కడ వరకు వచ్చాం అనమాట, మెలాకా రివర్ ఆఫ్ లైట్ అని ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడేమో నైట్ వ్యూ చాలా బాగుంటుందట అండి, నైట్ అయ్యాక ఇక్కడ అంతా లైట్స్ అవి వేసి చూడడానికి బాగుంటుందట. మేము యాక్చువల్లీ నైటే వెళ్దాము అని అనుకున్నాము, బట్ చెప్పాను కదా మళ్ళీ మాకు లేట్ అవుతుంది అనేసి. సో అందుకనేసి ఇంక మేము 6కే ఎక్కేయాల్సి వచ్చింది. అండ్ అది కనిపిస్తుంది కదా, అది వచ్చేసి ఇగోండి సలామత్ దటాంగ్ మెనారా టేమింగ్ అండి. ఇది వచ్చేసి మేము దూరం నుంచి చూసి చూడండి, మనకి అమ్యూజ్మెంట్ పార్క్స్లో ఉంటాయి కదా, పైకి తీసుకెళ్ళి స్పీడ్గా కిందకి పడేస్తాడు, అలాంటిది అనుకున్నాము. సో వెళ్ళము అని అనుకున్నాము, బట్ దగ్గరికి వచ్చాక ఏం తెలిసింది అంటే అది జస్ట్ సిటీ వ్యూ చూడడానికి, లైక్ కేఎల్సి మేము టవర్కి వెళ్ళాం కదా, కేఎల్ టవర్కి అలాగా. ఇగోండి మనం లోపల కూర్చుంటే పై వరకు తీసుకెళ్ళి 360 degrees తిరిగి మనకి వ్యూ అంతా చూపిస్తుంది సిటీ వ్యూ. మళ్ళీ కిందకి స్లోగా, అసలు చాలా స్లోగా వస్తుంది అని తెలిసింది. సరే అయితే ఎలాగా మొత్తం సిటీ తిరగడానికి మనకు టైం లేదు కదా, సో ఇలాగైనా చూసేద్దామని చెప్పేసి టికెట్ తీసుకొని ఎక్కాము. మాతో వచ్చిన వాళ్ళు చాలామంది రాలేదు, మేము 4 విని ఇంకొక 2 వచ్చారు. వైషు అయితే భయంకరంగా ఏడుపు, నేను ఎక్కను నాకు భయం మమ్మీ, అది పడిపోతే దబ్బమని అనేసి. బట్ దాన్ని ఎలాగో మేము బతిమలాడి ఎక్కించాము. అసలు ఏం తెలియలేదండి, చాలా స్లోగా వెళ్ళింది. అదేంటంటే స్లోగా వెళ్తూ 360 degrees తిరుగుతుంటుంది, మనకు మొత్తం సిటీ వ్యూ కనిపిస్తుంది అనమాట. అసలు ఏమన్నా ఉందండి మెలాకా సిటీ. అసలు ఏంటి అంటే మలేషియా సిటీకి ఆపోజిట్ అనమాట. మలేషియా ఏంటంటే మనకు ఫుల్ టవర్స్ కనిపిస్తుంది. ఇక్కడ కూడా ఇప్పుడు డెవలప్ అవుతుందేమో, మేబీ అది కరెక్ట్ కాదని నేను అనుకుంటాను. ఇలా ఉండడమే చాలా బాగుంది సిటీ, చూడండి అన్నీ చిన్నగా అదే బాగుంది, హిస్టారిక్ వ్యూయే. సో మలేషియాకి టోటలీ ఆపోజిట్ అనమాట మెలాకా, మొత్తం చూడండి వ్యూ. అండ్ ఇంకోటి ఏంటంటే మెలాకాలో బీచ్ కూడా ఉందండి. నిజంగా మాకు బ్యాడ్ లక్, మేము 2 days ప్లాన్ చేసుకొని ఉంటే మాత్రం బాగా ఎంజాయ్ చేద్దాం. అదిగోండి బీచ్. చాలా స్లోగా తిప్పాడండి. వైషు ఫస్ట్ ఏడ్చింది కానీ తర్వాత ఎంజాయ్ చేసింది, ఎందుకంటే అసలు మనకు తెలియలేదు, అంత హైట్ వెళ్ళిందని తెలియలేదు, ఏం లేదు. చూడండి ఎంత బాగుంది కదా, హౌసెస్ అంతా ఒకటే ప్యాటర్న్, ఒకటే హైట్ అంతా కూడా, అసలు చూడ్డానికైతే మాత్రం సూపరు. ఒక 2-3 times ఒక 5-6 times వరకు తిరిగిందండి 360 degrees, చాలా స్లోగా. నిజం చెప్పాలంటే చాలా హైట్ వెళ్ళింది, బట్ అంత హైట్ వెళ్ళిందనే తెలియలేదు. మనం ఏమైనా నించొని కూడా ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకొచ్చి చూడండి, సిటీ అంతా ఎక్కడికక్కడ ఏదో పేర్చినట్టుగా. లైక్ చూడండి చిన్నపిల్లలు బ్లాక్స్ ఆడుకుంటే పేరుస్తారు కదా పక్కన, అలాగున్నాయి చూడండి హౌసెస్ అన్నీ, అంత అందంగా ఉన్నాయి కదా. అలా అంత ఆర్గనైజ్డ్గా ఉంటే భలేగా ఉంటుంది కదండి. అండ్ ఇక్కడే మనం క్రూజ్ ఎక్కింది. ఈ రివర్ను మనకి బీచ్ కలుస్తుంది అనమాట. చూడండి అంతా కూడా హౌసెస్ అలానే ఉన్నాయి, ఫుల్ బ్లాక్స్ పేర్చినట్టుగా. ఎక్కడో కొన్ని దుక్కల మనకి పెద్ద పెద్ద బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి. మలేషియా దీనికి ఫుల్ ఆపోజిట్. అసలు ఇలా చిన్న ఇళ్ళు ఎక్కడో కనిపిస్తే అన్ని టవర్సేనండి, అసలు అన్ని 50 floors 30 floors అన్నీ. ఇంక అబౌవ్ 30 కానీ బిలో 30 అసలు ఎక్కడ కనిపించవు అక్కడ. ఇదిగోండి ఇవన్నీ మ్యూజియంస్ అండి, బట్ ఏంటో తెలియదు మరి, అన్నీ కూడా 4:35కి క్లోజ్ అంట. మేము ఆల్రెడీ నెట్లో చూస్తున్నాం, బట్ ఇంకా బ్యాడ్ లక్ ఏం చేయలేం, మేము రీచ్ అయిందే అప్పుడు. పునీత్ అయితే అసలు ఏమీ భయపడలేదండి. ఇంకో ఆ ఏజ్లో పిల్లలు ఇంకెవరైనా అయితే కొంచెం భయపడతారు, ఎందుకంటే ఫుల్ గ్లాస్ కదా చూడ్డానికి. అమ్మో అగో చూడండి ఎలా నించున్నాడు వీడు, అసలు వాళ్ళ అక్కకు ఆపోజిట్. అది భయపడింది, అగోని భయపడితేనే నించోబెట్టాం, బట్ పర్వాలేదు సెట్ అయింది రండి. ఫస్ట్ చాలా ఘోరంగా ఏడ్చింది కానీ
ఎక్కనంటే ఎక్కనని తర్వాత ఎందుకంటే ఏం తెలియలేదండి. బావుంది. ఇది కూడా మిస్ చేయొద్దు. ఎందుకులే మేమైతే చాలాసేపు కేఎల్ టవర్‌కి వెళ్ళాం కదా! సేమ్ అలానే ఉంటదేమో, ఎందుకులే ఇంకా టైం వేస్ట్ ఏమో అనుకున్నాం గానీ, బావుందండి. మొత్తం వ్యూ అంతా కనిపించేస్తది. చక్కగా సిటీ అంతా చూసేయొచ్చు ఒకసారే. అండ్ మనం ఎంత తిరిగినా కూడా ఇలా చూడలేం కదా! ఇంత పైనుంచి ఇలాగా ఈ ఈ వ్యూ అయితే మనం ఊరంతా తిరిగినా కూడా మనకు తెలీదు కదా! సో, ఇలా చూడడం వల్లనే కదా తెలిసింది. బావుంది. సో, ఇది కూడా కంపల్సరీగా వెళ్ళండి. వెళ్ళిన వాళ్ళు మెలాకా మాత్రం. మా బ్యాడ్ లక్ ఏంటంటే ఆ మధ్యలో యాక్సిడెంట్ అవ్వడం మాకు ట్రాఫిక్‌లో చాలా టైం తినేసిందండి. అదిగోండి అక్కడ బోట్‌లా కనిపిస్తుంది కదా! అది కూడా ఒక మ్యూజియమేనండి. బట్ అది కూడా క్లోజ్ ఉంది మేమొచ్చేసరికి. అండ్ ఇంకొకటి మెలాకాలోని ఫేమస్ ఏంటి అంటే ఈ రిక్షాస్ అండి. ఇవి ఏంటి అంటే ఇలాగా రకరకాల కార్టూన్ క్యారెక్టర్స్తోని డెకరేట్ చేశారనమాట ఫుల్‌గా. అండ్ మనం కూర్చోడానికి ఉంటది. అండ్ ఆ పక్కన వచ్చేసి ఐదర్ సైకిల్ గానీ రి బైక్స్ గానీ అటాచ్ చేసుకుంటారనమాట. ఇగోండి ఇదే మేము ఎక్కింది మెనారా టేమింగ్. అలాగే వెళ్తదనమాట. అంటే మేము ఎక్కినప్పుడు మీకు తెలిసుండదు కదా! అందుకనేసి ఇలాగా తీశాను. ఇంత హైట్ అండి. సో, ఇది ఈ రిక్షాస్ కూడా ఫేమస్ అండి. ఇవి మనకి దొరకవు కాబట్టి ఇది కూడా మేము కంపల్సరీ ఎక్కాం. వీళ్ళేంటంటే ఎక్కినోళ్ళు బట్టి సాంగ్స్ ప్లే చేస్తారనమాట. ఇండియన్స్ అయితే హిందీ సాంగ్స్, ఫారినర్స్ అయితే వాళ్ళకేమైనా ఇంగ్లీష్ సాంగ్స్ అలా ప్లే చేస్తారు. ప్లే చేసి మనం ఎక్కడి వరకు అంటే అక్కడ వరకు తీసుకెళ్తారనమాట. వైషు ఏమో యూనికార్న్ అన్నది, పునీత్ ఏమో డోరేమాన్ అన్నాడు. వైషుని మాతో వచ్చిన వాళ్ళతో ఒకళ్ళతో ఎక్కించాము. ఎందుకంటే జస్ట్ ఇద్దరు పెద్దవాళ్ళు అండ్ ఒక కిడ్ అంతే, అంతకు మించి పట్టరు. చాలా చిన్న రిక్షాస్ అవి. సో, మేమేమో డోరేమాన్ ఎక్కాము. అక్కడ దగ్గరలో ఒక చర్చ్ ఉందంటే అక్కడ వరకు ఎక్కామన్నమాట. చూడండి సిటీ అంతా ఇలానే ఉంటుందండి. ఎక్కడికక్కడ లైటింగ్స్. ఇది ఓన్లీ తిరుగుతున్న ప్లేసెస్ అని కాదు, సిటీ మొత్తం ఇలానే చూడ్డానికి చాలా డెకరేటివ్గా చాలా బాగుందండి. ఎక్కేసాక మేము చర్చ్ దగ్గరికి వచ్చాక పిల్లలేమో మేము ఎక్కి ఫొటోస్ తీసుకుంటామంటే వాళ్ళు ఇచ్చారనమాట. చాలా బాగుంది కదండి ఐడియా. అసలు భలే క్రియేటివ్గా ఆలోచించారు కదా ఈ రిక్షాస్. అండ్ ఇక చెప్పాను కదా సిటీ ఎక్కడికక్కడ అంత డెకరేటివ్గా ఉంటుందని. చర్చ్కి అయితే వచ్చేసాము. బట్ బ్యాడ్ లక్ ఏంటంటే చర్చ్ కూడా క్లోజ్డ్. మేము ముందే ఆలోచించి ఉండాల్సింది. ఎందుకంటే ఆ మ్యూజియంస్ అవే అంత టూరిస్ట్ ప్లేసెసే 4:35 క్లోజ్ అంటే ఇంక ఇవి ఎందుకు ఉంటాయి ఇది. సో చర్చ్ కూడా క్లోజ్ ఉండేది. సో దగ్గర నుంచి అని జస్ట్ ఫొటోస్ తీసుకున్నాం. సో చర్చ్ క్లోజ్ ఉండే కానీ ఇగోండి ఐ లవ్ మెలాకా ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇక్కడ ఫొటోస్ తీసుకొని కాసేపు ఈ చర్చ్ ఆపోజిటే మనకి సమ్ స్ట్రీట్ ఉంటుందండి షాపింగ్ది. సో అక్కడికి వెళ్ళిపోయాము ఇంకా. బట్ మా బ్యాడ్ లక్ ఏంటి అంటే అది కూడా క్లోజ్ ఉండే అన్నీ కూడా. సో ఇంకా మేము ఎక్కువసేపు టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. చెప్పాను కదా మళ్ళీ బస్సెస్ దొరకడం అది ప్రాబ్లం అవుద్దేమో అని చెప్పేసి. సో మేము ఇంక రిటర్న్ అయిపోదామని ఫిక్స్ అయిపోయాము. ఇదిగోండి ఆ జాంకర్ వాక్ అండి. ఈ స్ట్రీట్కి వచ్చేసాము. ఇదంతా కూడా చైనీస్ టైప్ అనమాట. చూడండి డ్రాగన్ ఎలా పెట్టాడు. సో ఇక్కడ కాసేపు ఫొటోస్ తీసుకొని ఇక్కడ గ్రాబ్ బుక్ చేసుకున్నాం అనమాట బస్ స్టాప్కి, మెలాకా బస్ స్టాప్కి. సో వెళ్ళిపోయి ఇంకా అక్కడ మేము బస్ ఎక్కేసి అసలు డబల్ డెక్కర్ బస్ ఎక్కుదాం అనుకున్నాము. సో ఇక్కడ లక్కీగా మాకు అదే దొరికింది. సో పిల్లలైతే ఎంజాయ్ చేశారు. ఓకేనండి, ఇంకా మలేషియా వెళ్ళిపోయాము నైట్ అరౌండ్ 11 o'clockకి. ఓకేనండి, మా ఈ మెలాకా ట్రిప్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.